మరో 4-5 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తాయి. ఈసారి అన్ని పార్టీలు మేయర్ పీఠాన్ని టార్గెట్ చేశాయి. ఇంతకు జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఏ పార్టీ వ్యూహం ఎలా ఉంది? అధికార కాంగ్రెస్కు ఈ ఎన్నికలు కలిసి వస్తాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై అన్ని పార్టీల కళ్లు పడ్డాయా? బల్దియా ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉండగానే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. హైదరాబాద్ నగరం అంటే తెలంగాణకు ఆయువు పట్టులాంటిది. రాష్ట్ర ఖజానాకు అత్యధిక వాటా హైదరాబాద్ నుంచే వస్తోంది. అనేక రంగాలకు నెలవైన హైదరాబాద్ నగరంపై రాజకీయ నాయకుల కన్ను ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో పాగా వేయాలని, హైదరాబాద్ మేయర్ పీఠం తమదే కావాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటాయి. ప్రస్తుతం ఉన్న పాలక మండలి గడువు ఈ ఏడాది డిసెంబర్తో ముగియనుంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా ఉన్న కార్పొరేషన్ను 2007 ఏప్రిల్ 16న అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం మరింతగా విస్తరించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చింది. ఆ తర్వాత రెండేళ్లకు 2009లో తొలిసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 52, తెలుగుదేశం 55, ఏఐఎంఐఎం 43, బీజేపీ 5, ఇండిపెండెంట్లు 5 డివిజన్లలో గెలిచారు. మజ్లిస్ పార్టీ సహకారంతో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ గద్దెనెక్కింది. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ 99 డివిజన్లు గెలిచి బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేసింది. మజ్లిస్ పార్టీ 44, బీజేపీ 4 డివిజన్లు గెలవగా కాంగ్రెస్ పార్టీ కేవలం 2 2020లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతిన్నది. ఆ పార్టీ 99 డివిజన్ల నుంచి 56 డివిజన్లకు పడిపోయింది. మరోవైపు బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీ ఏకంగా 44 మంది కార్పొరేటర్లను కొత్తగా గెలిచింది. మొత్తంగా 48 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. మజ్లిస్ పార్టీ 44 డివిజన్లు గెలవగా కాంగ్రెస్ మరో 2 సీట్లకే పరిమితమైంది. అయితే అప్పట్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉండడంతో మజ్లిస్ పార్టీ మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరిద్దరితో పాటు మరికొందరు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నగర పరిధిలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలవలేదు. ఉప ఎన్నికలో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలవగా పటంచెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలోపేతం కోసమే ఆ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ ఎమ్మెల్యేలతో ఉన్న కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరారు. దీంతో పాటు మేయర్ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. బడ్జెట్లో ప్రత్యేకంగా 10,000 కోట్లు కేటాయించి మూసీ సుందరీకరణ వంటి అంశాలతో ముందుకెళ్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎంఐఎం సపోర్ట్ లేకుండా మేయర్ పీఠాన్ని అధిరోహించడం అంత సులభమేమీ కాదు. అందుకే ఆ పార్టీతో ఈ మధ్య కాంగ్రెస్ సత్సంబంధాలు నెలకొల్పుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీలో జరిగే ప్రతి కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు తగిన ప్రయారిటీ దక్కుతోంది. ఇలా ఇప్పట్నుంచే ఎంఐఎంతో సఖ్యతగా ఉంటోంది. గతంలో బీఆర్ఎస్తో రాసుకొని తిరిగిన ఎంఐఎం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫ్లేటు ఫిరాయించి కాంగ్రెస్తో జతకట్టింది. ఇదంతా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి 2016లో ఉన్నంత బలం 2020లో లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ జీహెచ్ఎంసీని దాదాపు చేజార్చుకున్నంత పనిచేసింది. అయితే ఈసారి గెలవకపోయినా కనీసం చెప్పుకోదగిన కార్పొరేటర్లను గెలుచుకుని కింగ్ మేకర్గా అయినా ఉండాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక 2020లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ ఈసారి జీహెచ్ఎంసీ గెలుస్తామని ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్ నగరంలో బీజేపీకి ఆదరణ పెరిగిందని, తప్పకుండా ఈసారి బల్దియాపై కాషాయం జెండా ఎగురుతుందని ధీమాగా చెబుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీకొచ్చింది కేవలం ఒకే ఒక్క సీటు. అది కూడా రాజాసింగ్ సొంత చరిష్మాతో గెలిచిన సీటే. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్కు తోడు మల్కాజ్గిరి, చేవెళ్ల కూడా గెలవడంతో బీజేపీ ధీమా మరింతగా పెరిగింది. జీహెచ్ఎంసీ ఫలితాలను బట్టి అవసరమైతే బీఆర్ఎస్ సహాయంతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్, ఎంఐఎం ఒకవైపు, బీజేపీ, బీఆర్ఎస్ మరోవైపు ఉండి జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కొనేలా కనబడుతోంది. మరి ఈ రాజకీయ పార్టీల వ్యూహాలు ఎంత మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలంటే మరికొన్ని నెలలు వేచి చూడక తప్పదు.